₹100 కోట్ల సీఎంఆర్ మాయం, సివిల్ సప్లై అధికారి మేనేజర్పై ఆరోపణలు, భారీ కుంభకోణానికి ఆజ్యం పోసింది వీరే. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలతో వెలుగులోకి, మిల్లర్లతో అధికారుల ములాఖాత్. చూడండి, ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ ధాన్యం మాయం వెనుక భారీ కుంభకోణం వెలుగు చూసింది. సుమారు 100 కోట్ల విలువైనటువంటి ధాన్యం పక్కదారి పట్టినట్లుగా తెలుస్తున్నది. ఈ తతంగం వెనుక కర్త క్రియ సివిల్ సప్లైస్ అధికారులైన తనిఖీల్లో వెల్లడైంది. మిల్లర్లతో కుమ్మక్కై మామూళ్లకు కకృతి పడి ఇబ్బడి ముబ్బడిగా ధాన్యం కేటాయించినట్టుగా తెలుస్తున్నది. ఏళ్లు గడుస్తున్న రికవరీ లేకపోవడంతో హైదరాబాద్కు చెందిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. 3 రోజులుగా ఖమ్మంలోని పలు రైస్ మిల్లుల్లో తనిఖీలు చేస్తుండగా అనేక విషయాలు బహిర్గతమయ్యాయి. స్థానిక అధికారులు మిల్లర్ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ప్యాడీ పక్కదారి పట్టినట్టు వెలుగు చూస్తుంది. పలుమార్లు గడువు పెంచిన మిల్లర్లు 40% కూడా బియ్యం ఇవ్వకపోవడంపై అసలు నిజాలు రాబట్టే పనిలో పడ్డారు అంటూ చూస్తూ ఉన్నాం. సో 100 కోట్ల విలువైనటువంటి ధాన్యం మాయమైంది అంటూ ఈరోజు స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఒకసారి దాని గురించి కూడా చాలా క్లియర్గా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఎవరిపై చర్యలు తీసుకోవాలి? అధికారులు దాడులు, కోట్లాది రూపాయల కుంభకోణం వెనుక అధికారులు మిల్లర్లు ఉండగా కేసులు మాత్రం మిల్లర్లపై నమోదు కావడం విశేషం. సో మిల్లర్లకు అవకాశం ఇచ్చి ఇంతకాలం జాప్యం జరిగినా ఉన్నతాధికారుల ఆదేశాలతో తనిఖీలు జరుగుతుంటే జిల్లా అధికారులపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మిల్లర్లతో అంటకాయి ఇప్పుడు వారినే బలి చేయడం వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతుంది. మామూలతో ఇంతకాలం సరిపుచ్చుకున్నటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ ధాన్యం మాయం వెనుక అధికారుల పాత్ర ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ నిర్దేశించినటువంటి లక్ష్యాలను చేరుకోవడంతో విఫలమై ముడుపుల మత్తులో తేలారని టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే సీఎంఆర్ పక్కదారి పట్టింది. ఏటా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సేకరించి మిల్లర్లకు అప్పగిస్తారు. ఆ ధాన్యాన్ని ఆడించి సీఎంఆర్ బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. కానీ ఖరీఫ్ రబీ సీజన్లో పలువురు మిల్లర్లు ప్రభుత్వం నుంచి తీసుకున్న ప్యాడీలో 40% బియ్యం కూడా తిరిగి ఇవ్వలేదని అధికారుల తనిఖీలో తేలింది. అసలు జిల్లా సివిల్ సప్లై అధికారులు పనిచేస్తున్నారా లేదా అనేటువంటి ప్రశ్న ప్రతి మనసులో మెదులుతోంది. జిల్లా సివిల్ సప్లై మేనేజర్ శ్రీలత 10 ఏళ్లుగా జిల్లాలోనే విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ మేనేజర్ నరసింహారావుకు స్థానిక మిల్లర్లతో ఉన్న సంబంధాల వల్ల సీఎంఆర్ ప్యాడీకి అర్హత సాధించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో మొత్తానికైతే విజిలెన్స్ విచారణతోటి దాదాపు 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యం ఏదైతుందో అది చాలా పెద్ద ఎత్తున మిల్లర్లు అన్యక్రాంతం చేసినట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అధికారుల కుమ్మక్క కారణంగా తూతుమంత్రంగా తనిఖీలు అంటూ చూస్తాను. దాదాపు మిల్లర్లకు ధాన్యం అప్పగించిన 3 నెలలుగా సీఎంఆర్గా మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 2023-24 వానాకాలంలో రైతుల నుంచి 1,20,533 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన అధికారులు మిల్లర్లకు కేటాయించారు. ఇందులో నూకలు ఇతరత్ర పోగా 67% బియ్యం అంటే 80,362 మెట్రిక్ టన్నులు తిరిగి ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు 58,097 మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పగించారు. తొలుత ఈ ఏడాది ఏప్రిల్ వరకు గడువు విధించగా ఆ తర్వాత నెలలా పెంచుతూ వెళ్తున్నారు. చివరకు ఈ నెల 31 తేదీ వరకు అవకాశం ఇచ్చిన మిల్లర్లు బియ్యం ఇవ్వడం కష్టమేనని తెలుస్తోంది. సో మిల్లర్లతో అంటకాగినటువంటి అధికారులు ఈరోజు దాదాపు ఎంత 80,362 అంటే 58,000 అంటే దాదాపు 20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈరోజు అన్యక్రాంతమైంది. అంటే వాళ్ళు అమ్ముకున్నారు. దాదాపు ఇది 100 కోట్ల విలువైనటువంటి ధాన్యం ఇది. సో ఇలాంటి ధాన్యాన్ని మొత్తానికైతే అన్యక్రాంతం చేస్తే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి వీరిపైన చర్యలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది.